రక్తముతో నిబంధన స్థిరపరచి పాపము క్షమించు యెహోవా నీకు అతిశయమును నిత్యము కీర్తిస్తూ నిత్యము ప్రతి శోధనపై నీవు మాకు విజయమునిచ్చెదవు విజయమునిచ్చెదవు ప్రతి శోధనపై నీవు మాకు విజయమునిచ్చెదవు విజయమునిచ్చెదవు పెంచుటకు నీవు నమ్మదగిన వాడవు నమ్మదగిన వాడవు నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు నమ్మదగిన వాడవు యెహోవా నీకు అతిశయమును నిత్యము కీర్తిస్తూ నిత్యము కీర్తిస్తూ నీదు వాత్సల్యము నాపై నూతనముగా నుండు నూతనముగా నుండు నీదు వాత్సల్యము నాపై నూతనముగా నుండు నూతనముగా నుండు విశ్వాసత గొప్పదై మారని దైవోడు మారని దైవోడు విశ్వాసత గొప్పదై మారని దైవోడు మారని దైవోడు అతిశయమును నిత్యము కీర్తిస్తూ నిత్యము కీర్తిస్తూ నీదు రాకడ వరకు నన్ను నిందారహితునిగా నిందారహితునిగా నానా ప్రభువా నన్ను కాచెదవు నన్ను కాచెదవు మతమయ్యో నానా ప్రభువా నన్ను కాచెదవు నన్ను కాచెదవు నీకు అతిశయమును నిత్యము కీర్తిస్తూ నిత్యము కీర్తిస్తూ మంచి పోరాటము పోరాడి జయము పొందెదను జయమును పొందెదను మంచి పోరాటము పోరాడి
మకుటమునిచ్చెడు ప్రభునకు హల్లెలూయా పాడెదా హల్లెలూయా పాడెదా మకుటమునిచ్చెడి ప్రభునకు హల్లెలూయా పాడెదా హల్లెలూయా పాడెదా యెహోవా నీకు అతిశయమును నిత్యము కీర్తింతు నిత్యము కీర్తింతు యెహోవా నీకు అతిశయమును నిత్యము కీర్తింతు నిత్యము కీర్తింతు. 240 గొప్ప కార్యములు చేసెనని మనము చాలించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము చాలించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించే ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదుము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచి స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము. సంగీత గానములతోను
సన్నోతించుచు ప్రభుని సంగీత గానములతోను సన్నోతించుచు ప్రభుని సీతారా స్వర మండలములతో మనమార్పాటించెదము సీతారా స్వర మండలములతో మనమార్పాటించెదము స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము మన భారములన్నీయు తొలగించి తన కార్యములను చేసే మన భారములన్నీయు తొలగించి తన కార్యములను చేసే దినమెల్లా పాడుచు కనపరచెదము చాటించెదమిలలో దినమెల్లా పాడుచు కనపరచెదము చాటించెదమిలలో స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము ప్రేమా సౌందర్యము గలవాడు క్షేమమునిచ్చువాడు ప్రేమా సౌందర్యము గలవాడు క్షేమమునిచ్చువాడు మహిమైశ్వర్యములు గలవాడాయన్ మహిని పొగడెదము మహిమైశ్వర్యములు గలవాడాయన్ మహిని పొగడెదము స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము మనకెన్నో వాగ్దానములిచ్చి మనమనుభవించితిమి మనకెన్నో వాగ్దానములిచ్చి మనమనుభవించితిమి ఘనత మహిమా ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమేన్ ఘనత మహిమా ప్రభావము ప్రభునకే హల్లెలూయా ఆమేన్ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము
కులముగా సేవింతుము. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవిని యందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవిని యందు. జీవిత యాత్రలో సాగి వచ్చితిని, జీవిత యాత్రలో సాగి వచ్చితిని. ఇంతవరకు నాకు తోడయ్యుండి, ఇంతవరకు నాకు తోడయ్యుండి. ఎబినేజరు అయ్యున్నావో యేసు ప్రభువా, ఎబినేజరు అయ్యున్నావో యేసు ప్రభువా. నా రక్షణ కర్తావు నీవైతివి, నా రక్షణ కర్తావు నీవైతివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవిని ఈ భూమియందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవిని ఈ భూమియందు. గాలి తుఫానులలో నుండి వచ్చితిని, గాలి తుఫానులలో నుండి వచ్చితిని. అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి. నీ రెక్కల చాటులో నన్ను దాచితివయ్యా, నీ రెక్కల చాటులో నన్ను దాచితివయ్యా. నీవే ఆశ్రయ దుర్గంబైతివి, నీవే ఆశ్రయ దుర్గంబైతివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు. కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా, కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా. నన్ను చేరదీచి ఓదార్చితివే, నన్ను చేరదీచి ఓదార్చితివే. భయభీతి నిరాశలయందు నా ప్రభువా, భయభీతి నిరాశలయందు నా ప్రభువా. బహుగా ధైర్యంబు నాకు సగితివి, బహుగా ధైర్యంబు నాకు సగితివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవిని భువియందు. పొందితిని నేను ప్రభువాని నుండి
ప్రతి శ్రేష్ట ఈవినియందు నా దేహమందు నా ముళ్ళు నుంచితివి నా దేహమందు నా ముళ్ళు నుంచితివి సాతానుని దూతగా నలుగా గొట్ట సాతానుని దూతగా నలుగా గొట్ట వ్యాధి బాధలు బలహీన తలందు వ్యాధి బాధలు బలహీన తలందు నీ కృపను నాకు దయచేసి నీ కృపను నాకు దయచేసి పొందితిని ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ట ఈవినియందు పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ట ఈవినియందు నీ ప్రేమ చేత ధన్యుడనైతిని నీ ప్రేమ చేత ధన్యుడనైతిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కష్ట పరీక్షలయందు ప్రభువా కష్ట పరీక్షలయందు నా ప్రభువా జయ జీవితము నాకు నేర్పించితివి జయ జీవితము నాకు నేర్పించితివి పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవినియందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవినియందు. ఈ విధముగా మనము ప్రభు సన్నిధి కలిగి ఉండడానికి దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలను మనము చదువుకుందామండి. మీరు భోజనము చేసినాను, పానము చేసినాను, నా మహిమార్థమై చేయమని ప్రభు సెలవిస్తూ వచ్చినాడు. మనం ఏం చేసినా, ఏ కార్యం చేసినా కూడా ప్రభు నామమును మహింపరిచే రీతిలో మనం ఈ లోకంలో జీవించాలి. తిమోతి పత్రిక 4వ అధ్యాయం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం. మొదటి తిమోతి కొత్త నిబంధనలో పేజీ నెంబరు 191, 4వ అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని వచనాలను మనము చదువుకుందామండి. 12వ వచనం వరకు 9, 10, 10, 11, 12 కలిసి ఉన్నాయి. 9, 10, 11, 12 వచనాలు కలిసి చదువుకుందాం. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుషులందరికీ రక్షకుడును మరీ విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవుని యందు మనము నిరీక్షణ ఇచ్చి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుచు నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింప నీయకుము. కానీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. తర్వాత 13వ వచనం. నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. ప్రేమ నమ్మకం గల తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదాలు కొందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ విధంగా నీ సన్నిధిలో మా తండ్రి ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యమును మాకు అనుగ్రహించినారు. నీ జీవం కలిగినటువంటి వాక్యము, నీ సత్యమైనటువంటి వాక్యము
మా ప్రభు మా తండ్రి మమ్మల్ని ఆదరించేటువంటి వాక్యము, మమ్మల్ని పురుకొల్పేటువంటి వాక్యము, మమ్మల్ని సరిచేసేటువంటి వాక్యము, నీ చిత్తమును బట్టి మేము ఈ లోకంలో నడుచుకొనడానికి మమ్మల్ని బలపరిచేటువంటి నీ వాక్యంను బట్టి వందనములు. ప్రభా మా తండ్రి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనం వరకు మేము చదువుకుంటూ వచ్చినాం. ఈ కార్యము మా తండ్రి ఈ విధంగా మా ప్రభు మా తండ్రి యొక్క గృహంలో మా ప్రభు మా తండ్రి మేము మా ప్రభు మా తండ్రి నీ వైపు సాగిలు పడుతూ నేను స్తుతించి నీ వాక్యం వైపు సాగిలు పడుతున్నాం. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడమని, ఈ శబ్దవాణి ద్వారా ఎవరైతే వాక్యం వింటారో వారందరూ నీ వాక్యం ద్వారా మాట్లాడమని, నాతో కూడా మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు నామం స్తుతించి ప్రార్థించి అతి వినయంతో బ్రతిమాలు వేడుకొంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము తిమోతి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో ఏమని రాయబడిందండి? ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణమునకు యోగ్యమునై ఉన్నది. ఈ వాక్యం అంటే దేవుని వాక్యము. ఈ వాక్యం అంటే దేవుని వాక్యము నమ్మదగినది. మొట్టమొదటిగా ఎటువంటిదంట? నమ్మదగినది. నమ్మదగినది. తర్వాత ఇక్కడ నమ్మదగినటువంటి వాక్యం ఇది. ఆయన వాక్యం ఎటువంటిదంటే నమ్మదగినది. వాస్తవంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నటువంటి దినాలలో దేవుని వాక్యమును బోధిస్తూ వచ్చినాడు. ఎంతోమంది ఆయన వాక్యమును తర్వాత విని నమ్మినారు. విని ఏం చేసినారంట? నమ్మినారు. ఒక దయ్యం పట్టినటువంటి వాడు ప్రభు దగ్గరికి వస్తే, చాలా చనిపోయినటువంటి ఒక వ్యక్తి చిన్నపిల్లవాడు తండ్రి ప్రభు దగ్గరికి వస్తే, అయ్యా ఎందుకు చనిపోయినాడు, ప్రభువుని శ్రమపడ్డాడు, నమ్మకం మాత్రము ఉంచుము అంటాడు ప్రభు. నమ్మకం మాత్రం ఉంచు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, అసాధ్యమైనది ఏది లేదు. అందుకనే దేవుని వాక్యము అబ్రహాముకు ప్రత్యక్షమైంది. ఆదికాండం 15వ అధ్యాయంలో ఏమని ప్రత్యక్షమైతే వచ్చింది? ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనంలో రాయబడుతూ వచ్చింది కదా. ఏమని రాయబడుతూ వచ్చింది చూడండి. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము. చూడండి, అబ్రహాం ఎటువంటి వాడు? అబ్రహాము జీవితం ఎటువంటిది? అబ్రహాం యొక్క విశ్వాసం ఎటువంటిది? అబ్రహాం యొక్క క్రియలు ఎటువంటివి? అయితే వాక్యము అబ్రహాముకు ప్రత్యక్షమైంది. అబ్రహాము 5 మంది, ఇక్కడ మనము 15వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తాం. 15వ అధ్యాయంలో తన తమ్ముడైనటువంటి లోతును రక్షించడానికి 5 మంది రాజులను ఏం చేసినాడంట? ఆయన ఏం చేసినాడు? 5 మంది రాజులను ఏం చేసినాడమ్మా? ఓడిపోయినాడు. 5 మంది రాజుల చేతిలో ఓడిపోతాం మనం. ఒక రాజు చేతిలోనే మనం ఓడిపోతాం. అయితే 5 మంది రాజులను ఓడించి తిరిగి వచ్చిన తర్వాత అబ్రహాంకి ఏం కలిగిందంట? భయం కలిగింది. ఏ భయం ఇది? దైవ భయం. ఈ అబ్రహాంకి ఏం భయం కలుగుతా వచ్చిందంటే దైవ భయం కలుగుతా వచ్చింది. దేవుని భయము మానవుని దైవభక్తి. ఏంటంటే దైవభక్తి అనేది మనకు చాలా అవసరం. దైవభక్తి కావాలా. మనం అనేక విషయాలకు భయపడతాం. అయితే దేవునికి నాకు భయపడు వాడు ఎక్కడున్నాడు? మలకి గ్రంథములో దేవుడు మాట్లాడుతొస్తాడు. నేను దేవుడునైతే, నేను యజమానుడినైతే, నేను తండ్రినైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అంటాడు ప్రభు. దేవునికి భయపడాలా. దేవునికి భయపడితే ఏమవుతుందంట? లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనంలో ఈ విధంగా చూడండి. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఎట్లుంటుందంట? ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం ఎట్లుంటుందంట? తరతరములు. మన తరము వరకే కాదు, మనకు ముందు కాదు, మన తర్వాత కాదు, ఆ తరము కాదు, మనం ఈ భూమి గతించిపోయేంత వరకు కూడా ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం ఎట్లుంటుందంట? తరతరములు ఉంటుంది. కాబట్టి ఆయన వాక్యము ఎటువంటిదంట? నమ్మదగినదియు. ఆయన వాక్యం ఎటువంటిదంట? నమ్మదగిన వాక్యం. అంటే ఏమింది? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆది యందే వాక్యం ఉంది. అంటే భూమి పుట్టక ముందే వాక్యం ఉంది. ఆ వాక్యము ఆది యందు వాక్యం ఉండెను,
ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. తర్వాత ఏమంటాడు, దాని కిందికి వచ్చిన 18వ వచనంలో వస్తే, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది, నివాసం చేసింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. కాబట్టి మనము వాక్యమును నమ్మాలా. ఏమి నమ్మాలా? మనము ఫోటోలను కాదు నమ్మాల్సింది. ఏమి నమ్మాలా? వాక్యం నమ్మాలా. చాలామంది మనం దృశ్యమైన వాటిని పెట్టుకుంటాం, దృశ్యమైన వాటిని కాదు. అదృశ్యమైన దేవుడు మన దేవుడు. అదృశ్య దేవుని చూడండి, కొలస్సీ పత్రికలో ఒక మాట అంటాడు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, అదృశ్య దేవుని 15వ వచనం, మొదటి అధ్యాయం ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఆయన అదృశ్య దేవుని స్వరూపం, ఆత్మస్వరూపుడు. ఎటువంటి వాడంట దేవుడు? ఆత్మ స్వరూపమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. అదే తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో రాయబడతా వచ్చింది. ఏమని రాయబడతా వచ్చిందంటే, ఆయన యందు అందరూ పాప క్షమాపణను పొంది అని రాయబడతా వచ్చింది. ఆయన యందు అందరూ పాప క్షమాపణను పొంది అనుభవ జ్ఞాన మూలముగా సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందవలనని ఇచ్చయించుచున్నాడు అని రాయబడతా వచ్చింది. ఆయన యందు ఏం పొందాలంట? పాప క్షమాపణ పొందాలా. ఆయన యందు పొందేది మనము ఏంది పొందుతాం? ఇప్పుడు పాట పాడుకుంటూ వచ్చింది, పొంది తిని నేను ప్రభువా నీ నుండి. ఆయన నుండి మనము పొందేది ఏం పొందుతాం? మనము రక్షణ పొందాలా. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మనకు ఎవరు వస్తారు అక్కడికి? ఆ యొక్క అగ్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళని ఏం చేస్తారంటే అగ్ని నుండి రక్షిస్తారు. ఓడలో నుండి గజ ఇతగాలు వచ్చి రక్షిస్తారు. బస్సు ప్రయాణం చేసేటువంటి వాడు ఒక ఆయన హార్ట్ స్ట్రోక్ వచ్చింది మలుపు తిరిగేటప్పుడు. ఆ మలుపులో గుద్దేస్తే 40 మంది చనిపోతారని చెప్పి అట్లనే బిగబట్టుకొని మలుపు తిరిగిపోయి ఆయన చనిపోయినాడు. ఎంతమందిని రక్షించినాడు? 40 మందిని. అంటే యేసుక్రీస్తు వారు ఏమని రాయబడుతూ వచ్చిందంటే, తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన యందు అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని ఇచ్చయించుచున్నాడు, అంటే కోరుచున్నాడు. ఎవరు ఎందు రక్షణ పొందాలంట? ఆయనంట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనంటే ఎవరంటే ఆయనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందాలి. అందరూ, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ ఏకముగా పనికి మాలిన వారైరి అని రాయబడతా వచ్చింది. కాబట్టి అందరూ పాపం చేసినారు, మరి పాపం చేయవాడు లేడు. అనే కింద వచనంలో 2 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనంలో రాయబడతా వచ్చింది. ఏమని రాయబడతా వచ్చిందంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తును నరుడు. అందరి పాప విమోచన క్రయధనము కొరకై ఆయన తన్ను తానే ఏం చేసినాడంట? అర్పించుకున్నాడు అని రాయబడతా వచ్చింది. అది యుక్తకాలమందు, ఈ సాక్ష్యము యుక్తకాలమందు మీకు ఇయ్యబడును. యుక్తకాలం అంటే ఏంది? ఇదే యుక్తకాలం. ఇంకొక దీనికంటే ముందు ఒక యుక్తకాలం పోయింది, అదే ప్రభు శిలువ వేయబడినటువంటి కార్యం. రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, ఏలైనగా మనం ఇంకనూ బలహీనమైండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు. ఏమిటి యుక్తకాలము? ఇది దీనికంటే ముందు పోయినటువంటి యుక్తకాలం. అది యుక్తకాలమందు ఎవరి కొరకు చనిపోయినాడంట? భక్తిహీనులు. భక్తి వేషాలు ఉన్నాయి, భక్తి సాంప్రదాయం ఉంది, పాపము కూడా ఉంది. అదే భక్తిహీనత. అందుకనే ఆయన సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము గలవారు కావాలని ఏం చేస్తున్నాడంటనా? ఇచ్చ అంటే ఏంది? కోరిక. ఇచ్చ అంటే ఏంది? కోరిక కలిగి ఉన్నాడు. అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాలు ఏముంది? దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని కోరుచున్నాడు. అదే కోరిక. దేన్ని బట్టి దాన్ని పూజించకూడదు. దేవుడు అంటే ఎవరంట? ఆత్మ.
దేవుడు అంటే ఆత్మ. నేను హిందూ కుటుంబంలో పుట్టినా, హిందూ కుటుంబంలో జీవించిన, అనేకమైనటువంటి ఆచారాలు పద్ధతులు కలిగి ఉంటా వచ్చిన, అంటే దేవుడు అంటే ఆత్మ అనే 1999 సంవత్సరం తెలుసుకున్నా. ఎప్పుడు తెలుసుకున్నా? నేసేవాడిని, మగ్గాలు నేసేవాళ్ళం మేము. 1999 సంవత్సరం నేను దేవుని గురించి తెలుసుకుని, దేవుడు అంటే ఆత్మ, ఆయన ఆరాధించాలంటే ఆత్మ కావాలా. ఏం కావాలా? ఆత్మ కావాలా. పేతురు భక్తుడు అంటాడు లూకాసు వార్త 5వ అధ్యాయంలో, ఒక చేపలు విస్తారంగా పట్టినందుకు ఏమంటాడంటే పేతురు, పాపాత్ముని ప్రభువా నన్ను వదిలిపో అంటాడు. ఏమంటాడు? పాపాత్ముని ప్రభువా నన్ను. పేతురు యూదుడు, అన్యజనుడు కాదు, యూదుడు. ఇంకొక ఆయన తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, ఈ పాపులను రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు. తర్వాత ఏమంటాడు? పూర్ణ అంగీకారమునకు యోగ్యమైన దేవుడు, ఆరాధనలకు స్తుతులకు యోగ్యుడైన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, దేవదూతల చేత దివారాత్రములు పరిశుద్ధుడు 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 అని పూజింపబడేటువంటి దేవుడు ఎట్లొచ్చినాడంట? మత్తయి సువార్తలో యోసేపు సంతానమందు, దావీదు సంతానమందు, తర్వాత దావీదు గోత్రములో యోసేపుకు జన్మించినాడు. యోసేపు అంటే మరియాకు ప్రదానము చేయబడినటువంటి కన్యక గర్భమునందు జన్మించినాడు. ఆయన ఎట్లా జన్మించినాడంట? కన్యక గర్భమునందు జన్మించినాడు. చూడండి, ఆయనకు పేరు యేసు అని పేరు. కన్యక గర్భవతి కుమారుని కన్నా ఆయనకి యేసు అని పేరు. యేసు అనగా తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అను పేరు. యేసు అనగా రక్షకుడు, రక్షించేవాడు. ప్రతి ఒక్కరము కూడా అగ్నిలో కాలేటువంటి వారు అగ్నిలో దాని వల్లనే ప్రమాదంలో ఉన్నారు. నీటిలో మునిగిపోయేటువంటి వారు నీటి వల్లనే మాత్రమే మునిగిపోతారు, అది ఒక ప్రమాదం. ఈ బస్సులో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు, ఆ బస్సులో ఉండే వాళ్ళు మాత్రమే అయితే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి నరకానికి ఏమైపోయినారంట? పాత్రులు అయిపోతా వచ్చినారు. అందరినీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, దేవుడు. ప్రభు అనగా రాజు, పరిపాలకుడు. యేసు క్రీస్తు ప్రభువు. ఆయన నామధ్యేయం ఏందంట? యేసు క్రీస్తు ప్రభు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తకుడు, ప్రభు అనగా రాజు, పరిపాలించేటువంటి వాడు. మనలను నన్ను నేను పరిపాలించుకోలేకపోతా వచ్చిన ఎన్నేళ్ళు? 30 సంవత్సరాలు నేను మంచిగా జీవించాలా అనుకున్నా. అయితే నన్ను నేను మంచిగా జీవించుకోవడానికి నన్ను నేను ఇంకోరిని కాదు నన్ను నేను పరిపాలన చేసుకోలేకపోతా వచ్చిన. అయితే యేసుక్రీస్తు ప్రభువును ఎక్కడ నమ్ముకున్నా? హృదయంలోనికి అంగీకరించిన. యేసు వాక్యము నమ్మదగినదని, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని నా హృదయంలోనికి అంగీకరించినప్పుడు నా పాపాలు ఏమైపోయినాయట? పటాపంచలైపోయినాయి, దూరం అయిపోయినాయి, క్షమించబడతా వచ్చినాయి. ప్రతి ఒక్కరి హృదయంలో కూడా దేవుని నమ్ముకోవాలా, పరిశుద్ధంగా జీవించాలా, మంచిగా జీవించాలా, అందరి దగ్గర మంచి అనిపించుకోవాలా, అందరి దగ్గర మంచివాడు అనిపించుకోవాలా, మంచి ఆమెను అనిపించుకోవాలని కోరిక ఉంటుంది. అయితే చేయలేం. కీర్తన 37వ అధ్యాయంలో ఏముంది? ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మన హృదయ వాంఛ ఏముంటుంది? అన్నీ ఉంటాయి. 80% లేని తలంపులన్నీ ఉంటాయి మనలో. అయితే 20% ఏముందంటే చేయకూడదు అనే తలంపు మనలో ఉంటుంది. దాని కింద వచనంలో 4వ వచనం 37:4-5వ వచనంలో ఏముందంటే, యెహోవాను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును, సఫలము చేయును. సఫలపరిచేటువంటి దేవుడు. ఒకని నడత యెహోవా వలనే ఏమవుతుందంట? స్థిరపరచబడుతుంది. స్థిరం. అది కీర్తనలో అంటాడు మాట, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తి ఆయన బండ పైన ఏం చేసినాడంట? స్థిరపరిచినాడు. బండ అనగా క్రీస్తే. ఆ బండ ఎవరంటే క్రీస్తే. వాస్తవంగా ఇక్కడ కూర్చునేటువంటి వారు ఎవరైనా సరే ఈ వాక్యం ఎటువంటిదంట? నమ్మదగినదియు, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు కన్యక గర్భమునందు ఈ పశువుల శాలలో జన్మిస్తా వచ్చినాడు. ఎంత బీదవాణి కుటుంబంలో జన్మించినాడంటే, రాజులు లేరా, గనులు లేరా, జ్ఞానులు లేరా, అధిపతులు లేరా,
ఎవరు లేరండి. యేసోపు ఎటువంటి వాడంటే చాలా బీదవాడు. అయితే ఆయన ఎటువంటి వాడంట? మత్తయి సువార్తలో రాయబడుతూ వచ్చింది. ఎటువంటి వాడని రాయబడుతూ వచ్చింది? మత్తయి సువార్త యేసోపు గురించి 1వ అధ్యాయంలో ఒక మాటను చూడండి. మత్తయి సువార్తలో దేవుడు సాక్ష్యం ఇస్తాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో దేవుని గురించి సాక్ష్యం ఇస్తాడు. ఏమని సాక్ష్యం ఇస్తాడు? 19వ వచనంలో, ఆమె భర్త అయిన యేసోపు నీతిమంతుడై ఉండి. ఎటువంటి వాడంట? నీతిమంతుడు. ఆయన బీదవాడే. ఆమె కన్యక గర్భంలో జన్మించినటువంటి ఆమె బీద, చాలా బీదరాలు. ఆమె గర్భంలో జన్మించినాడు పాపుల రక్షకుడు. నీ కొరకు నా కొరకు, నా పాపముల నిమిత్తమై 1999లో నేను ఏం చేస్తా వచ్చినట్టు ప్రభువుని అంగీకరించిన. ఈ సంతోషము, ఈ ఆనందము, ఈ నెమ్మది, ఈ సమాధానము, ఈ నిరీక్షణ, ఈ లోకాన్ని విడిచిపెడితే నాకేముంది? పరలోకం ఉంది. నా పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. వాస్తవంగా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. నేను విడిచిపెట్టను అనేదానికి లేదు. విడిచిపెట్టాల్సిందే. కాబట్టి ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారానికి యోగ్యమైనటువంటి వాక్యమును ఏమి చేయాల్సిన పనిలే. నువ్వు ఉన్న చోటనే యేసు క్రీస్తు ప్రభు అని నీ సొంత రక్షకునిగా నీ హృదయమునందు అంగీకరిస్తే చాలు. ఏం కలుగుతుంది మా? పాప క్షమాపణ కలుగుతుంది. పాప క్షమాపణ ద్వారా శాంతి, సంతోషము, సమాధానము, నెమ్మది కలుగుతుంది. కాబట్టి ఇటువంటి వాక్యమును అంగీకరించాలని దేవుని వాక్యము, ప్రేమతో దేవుడు మిమ్మల్ని వాక్యము ద్వారా ఏం చేస్తున్నాడంట? ఆహ్వానిస్తున్నాడు. ప్రేమ ఆహ్వానం ఇది. ఇంతగా ప్రేమించినటువంటి దేవుడు ఎవరునూ లేరు ఈ లోకంలో. అసలు దేవుడు ఒక్కడునూ లేడు. ఆయన ఒక్కడే అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చి నీ నిమిత్తము నా నిమిత్తము కలవరి సెలవులో తన్ను తాను యుక్తకాలమందు ఏమైపోయినాడంట? అర్పించుకున్నాడు. కాబట్టి 10వ వచనంలో రాయబడుతూ వచ్చింది చూడండి. 10వ వచనంలో, విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము. విశ్వాసం ఉంచినటువంటి మనము, విశ్వాసులకు ఏమంటే లోకమంతటికి రక్షకుడు, విశ్వాసులకు రక్షకుడైన మరి ఇక్కడ రాయబడుతూ వచ్చింది కదా, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు అంట. ఎటువంటి విశ్వాసులకు ఎందుకు రక్షణ అవసరం? ప్రతిదినము మనము ఏం చేయాలా? దుష్టుని బారి నుండి మనము తప్పించుకోవాలంటే దినదినము మనం ఏం చేయాలా? రూపాంతరం పొందాలా. అదే రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. ఒక మాట అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటాడు చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన పరుచుట వలన రూపాంతరము ప్రతి దినము నూతనపరచబడుతూ రావాలా. లోకమంతటికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు, రక్షణ. ఈ రక్షణను మనము కొనసాగించుకుంటూ పోవాలా. విశ్వాసులమైనటువంటి మనము ఎవరైతే విశ్వాసం ఉంచినారో ప్రతి దినము ఏం చేయాలంట? మన మనసు మారే రూపాంతరము పొందాలా. మన మనసు మారుతూ రావాలా. రెక్కలు వచ్చేంత వరకు, ఎగిరిపోయేంత వరకు, అంటే మరణం వరకు, దేవుని రాకడ వరకు మనం ఎగిరిపోయేంత వరకు మనము రూపాంతరం పొందుతూ వస్తాం. అప్పుడే దేవుడో మనము మారు మనసు పొందినాం. ఎప్పుడో వస్తుంది, ఎగిరిపోయింది నీ విశ్వాసం అని. మారు మనసు ఎప్పుడైందట? ఎగిరిపోయింది అంతే. అప్పుడు రక్షింపబడినాం, మళ్ళా కడుక్కోలేదా? ఒకసారి చేయి కడుక్కున్న తర్వాత ఇక్కడంతా ముట్టుకుని మనకు చేయి కడుక్కొని స్నానం చేసుకొని బాగా బట్టలు వేసుకొని వచ్చినా, నేను భోజనం పెట్టినాను అనుకోండి, చేయి కడుక్కోకుండా తింటానా? మళ్ళీ చేయి కడుక్కుంటా. ఎందుకు? ఈ కడుపుకు పోయేటువంటి ఆహారమే అంత పవిత్రంగా మనం తినేటప్పుడు పరసంబంధమైనటువంటి దేవుని దగ్గరికి, పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరికి పోవాలంటే దినదినము మనము రూపాంతరము పొందాలా. రూపాంతరం పొందకుండా, అంటే రూపాంతరం అంటే దేవుని స్వరూపమునకు మనం ఏం చేస్తూ రావాలా? మార్చబడాలా. మార్చబడినప్పుడే దేవుని దగ్గరికి వెళ్తాం.
చూడండి, ఇక్కడ రాయబడితో వచ్చింది, నిరీక్షణ ఇచ్చున్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాం. అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ప్రయాస అంటే ఏంది? పాప ప్రయాస కాదు, పాపముతో కూడిన భారం కాదు ఇది. ప్రయాసపడి భారమును మోసుకొని వచ్చిన వారులారా నా ఇద్దకు, అది కాదు, ఆ ప్రయాస కాదు ఇది. ఈ ప్రయాస ఏంటంటే బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు ఊరు కానీ, ఏమైనా కానీ. నేను మందు తాగేటప్పుడు మా బంధువు ఒక ఆయన ఎత్తకొచ్చి గ్లాసులో మందు వేసేవాడు. ఏం వేసేవాడు? మందు వేసేవాడు, మిక్చర్ ఇచ్చేవాడు, నాతో బాగా ఆలింగనం చేసుకునేవాడు, కరుచుకునేవాడు. నేను మందు మానేస్తే నేను చెడ్డ అయిపోయినా, ఆయనకు ఏమైపోయినా? చెడ్డ అయిపోయినా. ఏది మానేయడం మంచి పనే కదా, మరి ఎందుకు చెడ్డైనా? నేను వానికి స్నేహంగా లేనని. అంటే వాస్తవంగా అదే ప్రయాస అంటే. నిందిస్తాడు, అవమానపరుస్తాడు, హేళన చేస్తాడు. అయినా ప్రయాసములు ఏమైనా ఇక్కడ ప్రయాసముతో పోరాడాలా, ఈ లోకంలో పోరాడుతూ రావాలా. దేనికోసము? దేవుని లోకం కోసము, దేవుని కోసం. కాబట్టి అక్కడ మనకు రాయబడింది, ఈ సంగతులు నాకు ఆజ్ఞాపించి, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. ఎవరికి చెప్తున్నాడు ఇక్కడ? పౌలు భక్తుడు తిమోతికి చెప్తున్నాడు ఈ మాటలు. కాబట్టి నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయము కానీ, యవ్వనం, ఈ యవనస్తురాలు గురించి యవ్వనం వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చిందట? అమ్మాయికి ఏమొచ్చింది? యవ్వనం వచ్చింది. యవ్వనమును బట్టి, ఈ యవ్వనమును బట్టి ఎవడు కూడా తృణీకరించకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇక్కడ రాయబడితో వచ్చింది, ఏం చేయాలమ్మా? మాటలలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో. ఎన్ని లక్షణాలు ఉన్నాయి ఇక్కడ? ఈ యవ్వనాన్ని తృణీకరించకూడదు అంటే ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? మాటలు. మన మాటలు కొద్దిగా ఉండాల. బాల్యదశ పోయింది. దేవునికి ఎవరిష్టులు చూడండి, దేవునికి ఎవరిష్టులో చూడండి. ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయము 15వ వచనములో, చిన్ని బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశించడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డను ఎత్తుకొని ఏం చేసినాడంట? ఆయన బిడ్డ మీద ఏం చేసినాడంట? దేవుడు చేతులు ఉంచినాడు. అంటే బాల్యదశ పోయింది. యవనస్తురాలకు ఏమైపోయిందంటే ఇప్పుడు బాల్యదశ పోయింది, యవనస్తురాలు అయిపోయింది. యవనస్తులు అంటే ఎటువంటి వారంట? 119వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము ఒక మాట ఉంది కదా, 119 9వ వచనం. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. ఏం చేయాలంట? యవనము ఏం చేయాలమ్మా? వాక్యమును ఏం చేయాలంట? వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా. మన మాటలు ఎట్లా పరీక్ష చేసుకోవాలా? మన మాటలు మంచివే కాదా అని దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి. దేవుని వాక్యం మనం చదువుతూ వచ్చినప్పుడు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం చేస్తాడంట? మాట్లాడుతూ వస్తాడు. దేవుని వాక్యం చదవకుండా పోతే ఏం చేస్తాం? మన ఫ్రెండ్స్, మన ఇరుగు పొరుగు వారు అటువంటి వారైతే వాళ్ళతో పాటే మనము జీవిస్తాం. అయితే దేవుని వాక్యము చేత దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. కాబట్టి మనము పూర్ణ హృదయముతో దేవుని ఏం చేయాలంటమ్మా? 10వ వచనంలో ఏముంది? నా పూర్ణ హృదయముతో నిన్ను నేను వెదికి ఉన్నాను. పూర్ణ హృదయంతో దేవుని వెతకాల. వాక్యము గురించి చెప్తూ వస్తాడు దేవుడు. వాక్యం గురించి యోహాను సువార్తలో ఒక మాట అంటాడు చూడండి. 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏముందిమ్మా? చూడు, 7వ వచనం. 10వ అధ్యాయము కాదు, 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. వాక్యమును విని నమ్మి
పరిశుద్ధముగా జీవిస్తే సత్యం ఏం చేస్తామంట, గ్రహిస్తాం. ఆయన సత్యం ఎక్కడ, ఆయనే సత్యము, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును దేవుని యొద్దకు రాలేడు. సత్యము, ఆత్మతో ఆరాధించాలంటే ఏం కలగాలంటమ్మా, సత్యం ఉండాలా. మన ఆత్మను దేవుడు ఆత్మ కదా, దేవుని ఆత్మను మన ఆత్మతో ఆరాధించాలంటే మనకు మధ్యవర్తి ఎవరంట, సత్యం. ఆయనే సత్యం, ఆయన మధ్యవర్తి, సత్యవంతుడు. నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకంలో పుట్టి తిని అంటాడు పిలాతుతో. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుడతా వచ్చినాడు. ఆయన వాక్యమే సత్యము అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు కదా. ఏమని అంటాడు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము చూడండి, ఎక్కడుంది ఆ మాట, నీ వాక్యమే సత్యం అంటాడు కదా. చదివిన వాళ్ళు తీయండి. నీ వాక్యమే సత్యం, 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయము ఒక మాట అంటాడు కదా. ఏమంటాడు చూడండి, చదువుమా, ఎన్నో వచ్చినాం, 17లో సత్యమందు వారిని ప్రసిద్ధ చేయము, నీ వాక్యమే సత్యము. వాక్యమే సత్యం. ఈ వాక్యమును వాళ్ళు విశ్వాసం ఉంచలేదు, వాక్యము వారి హృదయంలో లేదు. అందుకని అంటాడు ప్రభు, అంటాడు ఏమనంటాడంటే 8వ అధ్యాయంలో ఏమనంటాడు చూడండి, 8వ అధ్యాయము 31వ వచనంలో, మీరు 39వ వచనంలో కూడా అంటాడు, అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అని దేవుడు, యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. చూడండి, అబ్రహాము పిల్లలైతే ఏమంటాడంటే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యమును మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరిప్పుడు చంపవెదుకుచున్నారు. అబ్రహాం అట్లా చేయలేదు. కాబట్టి ఇక్కడ ప్రభువారు అంటున్నాడు, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులనే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు అంటూ వచ్చినారు, అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యము నాకు ఏం లేదంట, చోటు లేదు. హృదయంలో ఏముండాలా, వాక్యం ఉండాలా. ఆ వాక్యము ద్వారానే మనం ఏం చేస్తూ వస్తామంటే రక్షణ పొందుతాం. దేవుని వాక్యము దేవుడై ఉన్నాడని చెప్పి మనం హృదయమునందు విశ్వాసం ఉంచుడు ద్వారా రక్షణ పొందుతాం. బాల్యదశలో ఏం చేస్తూ వచ్చినాడంట, చిన్న బిడ్డలను ఏం చేసినాడంట, దేవుడు ఏం చేసినాడమ్మా, ఎత్తుకున్నాడు. యవ్వనంలో మనం చూస్తూ వచ్చినాం. 119 కీర్తన 9వ వచనంలో, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు, వాక్యము చేత ఈ యొక్క బిడ్డ ఏం చేసిందంట, శుద్ధి చేసుకున్నది. కాబట్టి వాక్యం చేత శుద్ధి చేసుకునేటువంటి యవ్వనము దాటి తర్వాత వృద్ధాప్యము అనేది రాకముందే యవ్వనము నడిప్రాయంలో కూడా దేవుణ్ణి ఏం చేస్తూ రావాలా. 2 రాజులు 19వ అధ్యాయంలో 28 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి హిజ్కియా రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చినాడు. ఆయనకు యవ్వనము దాటిపోయిన తర్వాత ఒక వ్యాధి వచ్చింది. వ్యాధి వస్తే 2 రాజులు 20 అధ్యాయంలో అంటాడు, ఏమని అంటాడంటే, నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకము చేసుకో. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రార్థన చేస్తే, ఆరాధన చేస్తే, ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తాం, సత్యమును బట్టి అనుసరించి ఆరాధన చేస్తాం. అప్పుడు ఏం చేస్తాడంట, దేవుడు హిజ్కియాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం చేసినాడంట, ఆరోగ్యం ఇచ్చినాడు. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా సరే, ఎటువంటి పరిస్థితులు గుండా మనము వెళుతూ వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తూ వస్తాడంటే మనలను కాపాడేటువంటి వాడు. ఇశ్రాయేలును కాపాడువాడు ఏం చేయడమా, ఎటువంటి వాడంట, కునుకడు నిద్రపోడు. యవ్వనను బట్టి మనం ఏం చేస్తూ రావాలంటే, యవ్వనను బట్టి మాటలలో మొట్టమొదటిది మన మాటలు ఎటువంటిగా ఉండాలంట, మితంగా ఉండాల. మన మాటలు మితంగా ఉండాలా. మాటలలో తర్వాత రాయబడితే వచ్చింది కదా, ఏముందిమ్మా, చదువుమా, మాటలలో తర్వాత ప్రవర్తన. మన ప్రవర్తన ఎట్లుండాలంటే, చాలా వరకు మన ప్రవర్తన చాలా పవిత్రమైనదిగా మన ప్రవర్తన ఉంటూ రావాలా. తర్వాత ఏముండాలమ్మా, ప్రేమలో. ఈ ప్రేమ అనేది ప్రేమలో ఉండాలి మనము. ఈ ప్రేమ ఉండాలంటే
సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము, సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని ఇచ్చయించు కోరిక కలిగి ఉన్నాడు. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము ఆ 8 వచనాలలో రాయబడుతూ వచ్చింది. ఆ యొక్క అనుభవ జ్ఞాన మూలముగా అని పేతురు భక్తుడు రాస్తూ వస్తాడు. అనుభవ జ్ఞాన మూలముగా అమూల్యమైన విశ్వాసమునందు సద్గుణము, సహనము, ఆశా నిగ్రహము, ఏముందంట ఓర్పు, ఓర్పులో నుంచి పుట్టేది ఏమంట ప్రేమ. ఓర్పులో ఏం పుడుతుందంట? చిన్నపిల్లలను మనము వేరే వాళ్ళని అయితే మా ఇంటి ముందరకు వచ్చినా అంటే వాత పెడతా ఉంటాం. అయితే మన బిడ్డనైతే ఎవరైనా కొడితే ఒప్పుకుంటామా? ప్రేమ లేదు కాబట్టి. ప్రేమ ఏం చేస్తుంది? దోషములను కప్పుతుంది. మన బిడ్డ ఏమైనా తప్పు చేస్తే వీధిలోకి పోయి చెప్తామా అందరికీ? నా బిడ్డ తప్పు చేసినాడు అంటామా? అనము. ఎందుకంటే మన బిడ్డ మీద ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. కాబట్టి ప్రేమలోను దేవునికి ఏముందంట? ప్రేమ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందవలనని ఆయనను అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం చేసినాడంట? అనుగ్రహించినాడు. కాబట్టి తెలిసిన ప్రేమలోను, మాటల్లోనూ, ప్రవర్తనలోను, తర్వాత విశ్వాసము. ఎటువంటి విశ్వాసం అంట? 2 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో అమూల్యమైన విశ్వాసము, మామూలు విశ్వాసం కాదు. ఎటువంటి విశ్వాసం అంట? అమూల్యమైన. అమూల్యం అంటే ఏంది? అమూల్యమైన రక్తము ద్వారా, మామూలు రక్తం కాదు. ఏం రక్తంనా? అమూల్యమైన రక్తము ద్వారా. మీరు కోడల యొక్కయు ఆ యొక్క పక్షుల యొక్కయు రక్తముతో కాక అమూల్యమను నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము ద్వారా మిమ్మల్ని ఏం చేసినానన్నాడు. ఎందుకు అమూల్యమైన రక్తము? ఆయన మాటల్లో ఏం లేదు, ప్రభు మాటల్లో ఏం లేదు. ఆ మాటలు మంచి మాటలు మాట్లాడేటువంటి వాడు. ప్రవర్తన, ఆయన ప్రవర్తన ఎక్కడా కూడా ప్రవర్తనలో తప్పిపోలేదు. ఆయన ప్రవర్తన, ఆయన చూపులు, మాటలు, చెవులు వినకడము, నడక ఏ విషయంలో కూడా తప్పిపోలేదన్నమాట. కాబట్టి ఆయనకెందుకు అమూల్యమైన రక్తం వచ్చింది ప్రభువులే కంటే? ఆయన రక్తము అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తము ప్రభువులో ఉంది. ఎందుకంటే మాటల్లో, చూపుల్లో, నడకల్లో ఎక్కడా కూడా ఆయన ఏం చేసినాడంట? తప్పిపోకుండా పరిశుద్ధముగా జీవించినాడు. కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తం, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను ఏం చేస్తుందంట? కడిగి పవిత్రపరుస్తుంది. యేసు రక్తం పవిత్రమైంది, పవిత్రమైన రక్తం. కాబట్టి ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన చూపుల్లో, మాటల్లో పవిత్రుడైనగా జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మాటలలో మనము ఆయన ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మనం ఏం చేస్తామంటమ్మా? మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండాలి. ఎవరిని అంటే వాళ్ళని బట్టి మాదిరిగా పెట్టుకోకూడదు మనం. ఆ యొక్క దయాపాత్రాల నీకు ఏమన్నాడు ప్రభు? శుభం అన్నాడు. దయాపాత్రాలైంది. ధనవంతురాలా? రాణినా? మరి అమ్మ రాణి కాదు, ఆమె రాణి కాదు. చాలా బీదరాలు, చాలా బీద. ఎంత బీదరాలు అంటే వాస్తవంగా ప్రభువు ఆమె గర్భంలో జన్మిస్తే ఆమె తీసుకొని పోయి మనము ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ జన్మిస్తే ఏం చేస్తాము? మంచి గౌను కానీ మంచి షర్టు కానీ తీసుకొని వచ్చి ఫస్ట్ నాయన కానీ వాళ్ళ తాత కానీ ఎవరైనా కానీ అతికిచ్చిస్తారు తొడగమని. అయితే పొత్తి గుడ్డలతో చుట్టబడినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం గుడ్డలతో చుట్టబడినాడంటమ్మా? గౌను లేదు, డ్రెస్సు లేదు ప్రభువుకు. పొత్తి గుడ్డలతో చుట్టబడినాడు. స్థలం లేకపోతే సత్రము పోయి పండుకుంటే సత్రములో ఆయనకేం లేదంట? స్థలము లేదు. ఎందుకు స్థలం లేదంటే ఇంతకుముందే మేము రిజర్వేషన్ చేసుకుని నిన్నటి నుంచి అంతకుముందు నుంచి మేము ఇక్కడే పనుకున్నాం. లేయి అని ఏం చేసినారంట? ప్రభువును పంపించేసినారంట. ఎక్కడ బండబెట్టినాడంట? పశువుల పాకలో పడుండబడతా వచ్చినాడు. నిన్ను నన్ను ధనవంతునిగా చేటు కొరకై ఆయన ఏమైపోయాడంట? ఆయన దారిద్ర్యం వలన మనము ధనవంతులు కావడానికి కొరకై ఆయన దరిద్రుడుగా చేయబడతా వచ్చినాడు. చూడండి, ఆమెను మాదిరిగా పెట్టుకోవాలి మనం విశ్వాసంలో. విశ్వాసం అంటే మాదిరిగా. దీని కొరకై మీరు మాదిరిగా ఏమన్నాడు ఇక్కడ చదివిన భాగంలో? విశ్వాసులకు మాదిరిగా ఉండాలంటే. విశ్వాసులకు మాదిరి ఈమె ఆత్మీయులైనటువంటి ప్రతి ఒక్కరికి ఈమె ఎవరంట? మాదిరి. జీవం గల ప్రతి ఒక్కరికి మరియమ్మ ఏందంట?
తల్లి, మొదటి తల్లి అవ్వ. ఆమె ఆదాముకు భార్య అయినటువంటి అవ్వ జీవము గల ప్రతివానికి ఏమంట తల్లి. ఆమె పోయింది. మొట్టమొదటి ఆదాము జీవించు ప్రాణి ఆయను అని రాయబడతా వచ్చింది కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తే. రెండవ ఆదాము జీవింపజేయు ఆత్మ, అంటే ఆత్మ సంబంధమైన తల్లిమా. భౌతికమైనటువంటి తల్లిదండ్రులు మనకున్నారు, ఆదాము అవలే కాదు. నాకు అమ్మా నాయన ఉన్నారు, వాళ్ళు కూడా పాపం చేసిన వారే. అయితే ఆత్మ సంబంధమైన తల్లి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తల్లి మరియా. కాబట్టి ఈ తల్లి గర్భంలో జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆమెను మాదిరిగా పెట్టుకొని మనం ఈ లోకంలో అమ్మ యవనస్తురాలు అనేటువంటి నువ్వేం చేయాలమ్మా, మాదిరిగా మరియమ్మను మాదిరిగా పెట్టుకోవాలా. ఆమె పడిన కష్టాలు శ్రమలు, అంతేకాదు కష్టాలు శ్రమలు పొందడం కాదు, ఆనందం కూడా పొందింది. ఆమె అమితానందం పొందింది ప్రభు ద్వారా. హృదయంలో ఏం పొందిందంట, ఆనందం పొందింది. 119వ కీర్తన 10వ వచనంలో, నా పూర్ణ హృదయముతో యెహోవాను నేను వెతుకుదును. వెతుకునాది పూర్ణ హృదయం ఆరాధించడానికి. పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకము, పూర్ణ బలము, పూర్ణ వివేకము, పూర్ణ ఆత్మ కాదు. ఎదకడము కూడా పూర్ణ హృదయంతో వెతికింది దేవుణ్ణి. వెతకాల దేవుణ్ణి వెతికితే ఆయన దొరకకుండా ఉండడు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను నన్ను రక్షించడానికి భూమి మీదకి దిగి వచ్చినటువంటి దేవుడు. యవ్వనము, బాల్యము ఆయన ఏం చేసినట్ట ఎత్తుకున్నాడు. కౌలించుకున్నాడు. యవ్వనములో వాక్యము చేత మనలను నడిపించినాడు. వృద్ధాప్యములో ముసలితనం వరకు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనంటే ఇంకొక్కరు లేరు, ఎవరు లేరు. ముసలో అయిపోయిన తర్వాత బిడ్డలు విడిచిపెట్టేస్తారు. నువ్వెంతమందిని ప్రేమించినా నీ దగ్గరికి వచ్చి బాగుండు, ఏం కాదులే అంటారు. అయితే ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే. మీరు యెరూషలేములోనే ఆదరించబడుదురు. అంటే దేవుని మందిరానికి వస్తే, దేవుని మందిరంలో కూర్చుంటే, దేవుని వాక్యంను అంగీకరిస్తే, దేవుని వాక్యం నమ్మదగినదని పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని అంగీకరిస్తే ఈ పాప క్షమాపణ ఇంకా ఎవరైనా పొందకుండా ఉంటే, యేసు క్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమునందు విశ్వసించిన ఎడల పాప క్షమాపణ పొందుతావు. ఇటువంటి పాప క్షమాపణ పొందడం ద్వారా నీకు గొప్ప నిరీక్షణ, విశ్వాసులు కలిగినటువంటి మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడు ఈ నిరీక్షణ వలన మనము అంటాడు. ఈ నిరీక్షణ విశ్వాసులకు ఏముందంటే నిరీక్షణ ఉంది. మనకు ఒక నిరీక్షణ ఉంది, దేవుడు ఉన్నాడు మనకు. నిరీక్షణ అంటే ఏంటంటే ఈ లోకం విడిచిపెట్టామని కాదు. మనము ఏ పరిస్థితి వచ్చినా మనకు నిరీక్షణ, మన ప్రభు ఉన్నాడు. ఏ పరిస్థితి వచ్చినా, అగ్ని ప్రమాదం జరగని, ఇంకోటి జరగని, అపాయం రాని, వివాహం కాకుండా పోని, ఉద్యోగాలు రాకుండా పోని, ఇండ్లు లేకుండా పోని, సంతానం లేకుండా పోని, నిరీక్షణ నాకు ప్రభు ఉన్నాడు. మొదట నా రాజ్యమును నా నీతిని వెదుకుడు, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహించబడతాయి. కాబట్టి ఆయన నీతి, ఆయన రాజ్యము, యేసుక్రీస్తు ప్రభు వారే నీతి. కాబట్టి ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు, నిందారహితుడైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకంలో జన్మించినాడు. యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను కడిగి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తాం. అప్పుడు మనము పవిత్రముగా జీవిస్తాం. అంతకు ముందు కాదు, దాని తర్వాత కాదు. దానిపైన ఆధారపడేంత వరకు మనము ఏం చేస్తామంటే పవిత్రంగానే, పరిశుద్ధంగానే జీవిస్తాం. ఆ విధంగా జీవించడానికి ఆ యొక్క బిడ్డకు ప్రభు తోడై ఉండును గాక. అన్న ప్రార్థన చేస్తారా అది ఆరాధన మైకి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవ, నమ్మదగిన దేవ, సంపూర్ణ దేవ, నిగుణమైన పాదాల కొందరములు స్తోత్రం చెల్లించుకుంటూ, స్తుతించుతూ, ఘనపరుస్తూ, మకిపరుస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నమ్మదగిన దేవుడు, సంపూర్ణ దేవుడు అని కూడా నీ పాదాల కొందరములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. పాటల ద్వారా నీ నామానికి మై తెచ్చినందుకు నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం. నీ దాసుని నిలబెట్టుకొని నీ లోతైన సత్యాలు మాకు వివరింపజేసినందుకు కూడా నీ కొందరములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. అంతండి నీ వాక్యం ఎంతో నమ్మదగినది, పూర్ణ అంగీకారకు యోగ్యమైనది అని కూడా నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా, పాపం చేతను అపరాధం చేతను ఉన్నప్పుడు నన్ను కూడా నువ్వు వెతికి క్రీస్తు రక్తంతో నా ప్రతి పాపం కడిగి నువ్వు సిద్ధి చేసినందుకు కూడా నేను స్తుతించుతూ ఆరాధించుతున్నాను ప్రభా.
ఇటు గొప్ప దేవుడు, ఇటు గొప్ప తండ్రి నాకు దొరికినందుకు కూడా నేను స్తుతించుతూ ఆరాధించుతున్నాను తండ్రి. ఇన్ని మేలులో ఉపకారాలు చేసిన దేవునికి ఏమిలను తండ్రి. ఏమిచ్చినా రుడొచ్చురానని ఒప్పుకుంటూ నేను తగ్గించుకుంటూ నేను నామాన్ని ఇచ్చుకుంటూ త్వరగా ఆయన యేసుక్రీస్తు నామాలటి స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాను తండ్రి. మహాప్రేమ కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధ పాదాలు కొందనములు స్తుతులు చెల్లిస్తున్నాము. క్రిస్మస్ సందర్భంగా మా తండ్రి ఈ విధంగా మా తండ్రి కొద్దిమందిగా మేము కూడుకొని నీ వాక్యం ధ్యానించడానికి అనుగ్రహించిన కృపను బట్టి వందనములు. ప్రభా మా తండ్రి దాసుడు సురేషు ఎస్తేరక్కను ప్రేమించి మా ప్రభా మా తండ్రి గృహంలో మీరు రక్షణ అనుగ్రహించినారు. ఈ గృహంలో సమాధానకర్తవుగా మంచి దేవుడుగా పరిపాలించేటువంటి నాయకుడుగా ఉంటూ వచ్చినందుకై వందనం చెల్లిస్తున్నాం. మా తండ్రి యొక్క మా ప్రభా మా తండ్రి కుమార్తె గ్రేస్ కిస్టోలైట్ కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ యొక్క మా తండ్రి బాల్యం నుండి యవ్వనం వరకు మీరు మా తండ్రి నాయన ప్రతి విషయంలో మా తండ్రి చదువుల్లో విద్యాభ్యాసంలో మా తండ్రి తల్లిదండ్రుల మాట విని నీ సన్నిధికి వచ్చి నీ వాక్య వినుటలో మా తండ్రి కృపను అనుగ్రహిస్తూ వచ్చినారు. ప్రభా నీ వందనాలు చెల్లిస్తున్నాం. కుమారుడు జోహాన్ కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. కుమారుని కూడా మీరు కావాల్సినటువంటి కృపను దయచేయండి. మా తండ్రి విద్య మా తండ్రి భవిష్యత్తు విషయంలో సహాయం చేయండి. కుమార్తెకు కూడా మా తండ్రి నాయన భవిష్యత్తు విషయంలో మా తండ్రి నాయన ఆనాడు మా తండ్రి మరియమ్మకు ఏ విధంగా దయాపాప్తురాలా నీ దయను ఏ విధంగా మరియమ్మ పొందుతూ వచ్చిందో అదేవిధంగా పెద్దల దయందును మా తండ్రి నాయన దేవుని దయందును ఏ విధంగా బాలుడైనటువంటి సమయాలు పెరుగుతూ దాను నుండి బెర్షెబా వరకు పేరు తెచ్చుకున్నాడు. ఆ విధంగా మా తండ్రి కుటుంబంలోను సంఘములోను ఎక్కడైతే స్కూల్లో చదువుతూ ఉందో అక్కడ కూడా మా తండ్రి మంచి పేరు తెచ్చుకునేటట్లుగా ఈ బిడ్డకు మీరే కృపను దయచేస్తూ రావాల్సిందిగా నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి నాయన శేఖరు మరి అమ్మకు కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా మా తండ్రి ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి వందనములు. వారు కూడా ఈ దినమును మా తండ్రి చూడాలనేటువంటి ఆలోచన కలిగి మీరు మా తండ్రి ఈ దినముతో కూడా వారిని కూడా ఉంచినందుకై నేను స్తుతిస్తున్నాం. జీవనాన్ని బట్టి వందనములు. ఆయనకి ఇచ్చినటువంటి కుమారుడు మా ప్రభు మా తండ్రి ఆయన కుమారుని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఈ విధంగా పాటల్లో వాక్యంలో ప్రతి విషయంలో నీ కృప వాక్యమును ప్రకటించడానికి అనుగ్రహించినటువంటి నన్ను కూడా మీరు జ్ఞాపం చేసుకొని సహాయపడినందుకే వందనం చెల్లిస్తూ నీ రక్త ప్రోక్షణకి మమ్మల్ని తెచ్చుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అతి వినయంతో బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైలాడ్.